ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్టేటేజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం మరి వివిధ రాశుల వారు వివిధ దేవతల్ని ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఏకముఖి రుద్రాక్ష ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో, రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. రుణ బాధల నుంచి సత్వరమే విముక్తి లభించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ పంచమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ సందర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే బుధ జపం, పెసల దానం కూడా ఈరోజు బుధ ప్రీతికి దోహదపడతాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఈరోజు శ్రవణం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, స్వక్షేత్ర వీక్షణ ఉంది కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు వైభవాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి స్త్రీ గ్రహం. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, రవి బుధుల యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, కుజుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, రాహు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, బృహస్పతి కన్యాక్షేత్రంలో, కేతువు కుంభక్షేత్రంలో, శని ధనుస్సు క్షేత్రంలో, చంద్రుడు మకర క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో. మురహర నగధర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర నగధర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవభంజన తే నమో, పరమ పురుష భవభంజన తే నమో, నరమృగ శరీర నమో నమో. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. శత్రుభీతి కూడా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. మానసిక ధైర్యానికై చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని క్రీడారంగం వారు కూడా ప్రదర్శించగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆధ్యాత్మిక రంగం వారికి సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా
ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా కూడా సమస్యలు వచ్చేటువంటి సంఘటన లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. తెలివైన నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడా రంగం వారు చేపట్టగలుగుతారు. విజయాలు సాధించేటువంటి సంతృప్తికర సంఘటనలు బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో, చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రమ కూడా తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రతికూలతను పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను పెంచుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి సులభ రీతిలో ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి కొనసాగుతుంది. సంతృప్తికర సంఘటనలు ఆర్థికంగా ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో, గరికతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. ఆర్థిక చిరాకులు కూడా కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. శత్రువులు వ్యాపార రంగం వారికి మిత్రులవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. సినీ రంగం వారికి గట్టి ప్రయత్నాల ద్వారా ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు సాహిత్య రంగం వారికి కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో, తులసి దళాలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ ప్రయత్నాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. ఆర్థిక పరంగా కూడా
చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక పురోభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి అభివృద్ధికి దోహదపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి కూడా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక చిరాకులు తగ్గుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారు అనుకున్నవి సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికై చేసేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని మాత్రం పెంచుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. అనుకున్నవి సాధించేటువంటి పట్టుదల విద్యార్థులకి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వరకు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో సింధూరంతో పూజించడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. విఘ్నాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. గట్టి ప్రయత్నాలతో విజయాలు ఉద్యోగపరంగా కూడా సాధ్యపడతాయి. వ్యాపార సంపత్తికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలని సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. సమస్యల్ని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విభేదాలు కనుమరుగవుతాయి. సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని పెంచుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వారికి చేకూరుతాయి. అధిక ఒత్తిడి నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కళారంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ క్రమశిక్షణతో మాత్రమే అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక పురోభివృద్ధి చేకూరుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. మంచి వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాన్ని కలిగిస్తుంది. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు, విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు కళారంగం వారికి కూడా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తులసి మాలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో అదృష్ట సంఘటనని చూస్తారు. గృహపరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నిర్ణయాలలో ఆలస్యం, జాప్యం ఉన్నప్పటికీ అంతిమ విషయాలు ఆత్మతృప్తిని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. సక్రమ నిర్వహణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం సినీ రంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వైద్య వృత్తి వారికి కూడా లాభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అవకతవకలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. మానసిక భీతి కూడా కొన్ని కార్యక్రమాల్లో కొనసాగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రీడారంగం వారికి పెరుగుతుంది. విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు సినీ రంగం వారికి లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి మహిళలకు చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మీనరాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. సఖ్యత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు లేనిదే అసలు ఏదీ లేదు అన్నట్టుగా కూడా మనం భావించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సృష్టికి మూలం వాస్తే కదా. వాస్తు లేకపోయినట్లయితే ఈ ప్రపంచమే లేదు. పంచభూతాలైనటువంటి భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు వీటిని ఒకటైనా సరే మానవుడు సృష్టించగలిగాడా? లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాస్తు ప్రకారం మనం అవలంబించి అందరం కూడాను సుఖ సంతోషాలతో జీవించడానికి కృషి చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. ప్రతి మనిషి జీవనాధారానికి కావాల్సింది గ్రహబలం, గృహబలం. గ్రహబలం అంటే దైవ సంకల్పం, గృహబలం అంటే వాస్తు సంకల్పం అని అర్థం. సైంటిఫిక్ రీజన్ ప్రకారం ఆలోచన చేసినట్లయితే అయస్కాంత శక్తి యొక్క ప్రభావం వల్లనే భూమి
సూర్యుని చుట్టూ తిరగటం, తద్వారా జీవం ఏర్పడటం జరిగింది కదా. ఈ అయస్కాంత శక్తి వల్లనే భూమిపై వాతావరణం ఉండి జీవం, జలం, వాయువుల అభివృద్ధి జరిగిందన్నమాట. ఈ అయస్కాంత శక్తి వల్లనే రేడియోలు, టీవీలు, టెలిఫోన్లు, విద్యుత్తు, మన శరీరంలో రక్త ప్రసరణ మొదలైనవన్నీ కూడాను జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పక తప్పదు. అటువంటి శక్తివంతమైనటువంటి అయస్కాంత శక్తి యొక్క చెడు ప్రభావం మరియు మంచి ప్రభావం మనిషి శరీరం మీద, మనసు మీద కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ అయస్కాంత శక్తి యొక్క మంచి ప్రభావాన్ని తీసుకొని దాని యొక్క చెడు ప్రభావాన్ని దూరం చేయటానికి 100కి 100 పాళ్ళు అభివృద్ధి చేయబడిన, సైంటిఫిక్గా నిరూపించబడే శాస్త్రమే వాస్తుశాస్త్రము అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. గృహస్థునకు గృహము లేని ఎడల అతనికి ఏ క్రియలు కూడాను సిద్ధింపవు అన్నది శాస్త్రం. గృహస్థుడు ఇతరుల గృహములందు నివాసనం చేస్తూ శ్రౌత స్మార్తాది కర్మలు వనర్చిన వాని ఫలాన్ని గృహ యజమాని పొంది తీరతాడు, కానీ తాను అనుభవింపడు. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న ప్రతి మానవుడు తన స్వంత గృహంలో నివసిస్తూ నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడాను, సమస్త సౌత స్మార్తాది కర్మలను, ధర్మాల్ని కూడా చేసినట్లయితే పూర్ణ ఫలము సంపూర్ణంగా అనుభవిస్తాడు. సొంత ఇంట్లో జపం చేయటానికి, అద్దెకున్న ఇంట్లో జపం చేయటానికి చాలా తేడా కనిపిస్తుంది. మీ స్వగృహంలో జపం చేసినప్పుడు ఆ దివ్యవంతమైనటువంటి శక్తి సంపద త్వరగా మీకు సిద్ధిస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది. అట్లా అని అందరికీ సొంత గృహాలు లేవు కదండి. సొంత గృహాలు రావటానికి కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఏ వ్యక్తి అయితే ధ్యాన నిమగ్నుడై దైవచింతన తత్పరతో జీవితాన్ని గడుపుతాడో పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మత్స్య పురాణం, భవిష్యోత్తర పురాణం ఇవన్నీ కూడాను ఈ విషయాల్ని మనకు చాలా చక్కగా తెలియజేశాయి. సొంత గృహం సిద్ధించాలంటే మనం ఏం చేయాలి? ఈశ్వరానుగ్రహం కోసం జాజిపూలు చక్కగా తీసుకొని పరమేశ్వరుణ్ణి అర్చించాలి. జాజిపూలతో అర్చన చేసినటువంటి వారికి త్వరగా పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించి గృహయోగాన్ని సిద్ధింపచేస్తాడు అంటోంది శాస్త్రం. దయ, శ్రద్ధ, ఓర్పు, సద్వివేకం, త్యాగం, కృతజ్ఞత ఈ గుణాలు గల ప్రతి మానవుడు ఉత్తమ గృహస్థుడు అనబడతాడు అని చెప్పేసి స్కాంద పురాణం మనకు తెలియజేస్తోంది. గృహ ఆరంభ కర్తవ్యం పరిశీలించినట్లయితే గృహ నిర్మాత గృహాన్ని నిర్మించుకోవడానికి ముందుగా గృహాన్ని నిర్మించనున్నటువంటి గ్రామము యొక్క అనుకూల్య ప్రాతికూల్యతలను, తర్వాత గృహ నిర్మాణం చేయదలసిన యొక్క స్థలం, ఆ స్థలం యొక్క రంగు, రుచి, వాసన, జాతి, మిర్రు, ఎత్తు పల్లాలు, దిశలు, వాటి యొక్క హెచ్చుతగ్గులు మొదలైనటువంటి వాటి గుణదోషాలు, సంభవించేటువంటి యోగ్యతలను, తదుపరి నక్షత్రం, ఆదాయం, వ్యయం, అంశ మొన్నగు వాని వలన కలుగు శుభాశుభాలని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సర్వవిధములైనటువంటి యోగ్యత కలిగినటువంటి యొక్క భూమిని తాను నిర్ణయం చేసుకోవాలి. ఈశ్వరానుగ్రహం వల్ల తనకు గృహయోగం సంభవిస్తోంది. ఈ గృహయోగం సంభవించేటప్పుడు తాను ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏమిటి? అసలు ఆ స్థలం ఎలా ఉంది, ఏ ఆకృతిలో ఉంది, అక్కడ నీళ్లు పడతాయా లేదా, వాస్తుశాస్త్రరీత్యా ఏ దిక్కులు ఎట్లా ఉన్నాయి, విదిక్కుల యొక్క ప్రభావం ఏంటి, చుట్టుపక్కల వారి యొక్క ప్రభావం ఏమిటి, ఇవన్నీ కూడా ఆలోచన చేసే గృహ నిర్మాణానికి ఉపక్రమించాలి. ఏదో ఈశ్వరానుగ్రహం వల్ల ఆ పరమేశ్వర దివ్యవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆయన అనుగ్రహించాడు, ఒక
స్థలం కొనుక్కోగలిగాం. ఆ స్థలాన్ని కొన్నప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా పరిశుద్ధం చేయాలి, ఆ పరిశుద్ధి తత్వం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు దాన్ని పరిశుద్ధ తత్వంలోకి మార్చాలి. ఎలా మారుస్తాం? అన్నిటికన్నా పవిత్రవంతమైనటువంటిది సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను తీసుకొచ్చి ఆ యొక్క స్థలంలో కట్టివేస్తాం. కనీసం మనం శంకుస్థాపన చేస్తున్నాం ఈ రోజున ఫలాని రోజున అనుకున్నప్పుడు ఆ రోజు కన్నా ముందే 2 రోజులు ముందుగా గోవును కట్టివేయటం చాలా మంచిది. అలా గోవును కట్టివేసిన తర్వాత దానికి ఆహార పదార్థాలు ఇవ్వాలి. చక్కగా తవుడు కలిపిన నీరు ఆ యొక్క ఆవుకు పట్టాలి. చక్కటి గడ్డి ఆ యొక్క సకల ముక్కోటి దేవతా స్వరూపిణికి చక్కగా ఆహారంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఆ గోవును ఆ స్థలంలో చుట్టూతా తిప్పాలి. అలా తిప్పినప్పుడు ఆ తల్లి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తుంది గోమాలక్ష్మి. తరువాత ఆ స్థలంలో నవధాన్యాలు అని చెప్పేసి ఉంటాయి. ఈ నవధాన్యాల్ని చక్కగా చల్లి కొద్దిగా నీళ్లు చల్లితే చాలు, 7 రోజుల లోపల అవి మొలకెత్తాలి. ఎప్పుడైతే 7 రోజుల్లో ఆ నవధాన్యాలు మొలకెత్తాయో నీకు ఆ స్థలం యోగ్యతా సిద్ధిని ప్రసాదింపచేయబోతోంది అని అర్థం. ఆ నవధాన్యాలు గనక 7 రోజుల లోపల మొలకెత్తాలి. 7 రోజుల్లో మొలకెత్తినట్లయితే సర్వసంపదా తత్వం ఆ స్థలంలో విరాజిల్లుతోంది అని అర్థం. అలా మొలకెత్తినటువంటి ఆ యొక్క నవధాన్యాల్ని మరలా గోమాతకు ఆహారంగా సమర్పించాలి. అంటే గడ్డిలాగే మొలకెత్తుతుంది. వాటిని కోసేసి ఆవుకి సమర్పించాలి. కొంతమంది నామరాశికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొంతమంది కేవలం పేరును ఆధారంగా చేసుకుని వర్గుల యొక్క ప్రభావరీత్యా మీ గృహం ఈ విధంగా ఈ దిశలో నిర్మాణం చేయటం చాలా మంచిది అని చెప్పేసి తెలియజేస్తారు. ఇంట్లో ఎవరి పేరుతో ఈ గృహం బాగా కలిసి వస్తుంది అని చూసేవాళ్ళు ఉన్నారు. ఎవరు ఏ విధంగా చూసుకున్నా సంపాదించినటువంటి డబ్బును సద్వినియోగం చేయటానికి ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు చేసిన వ్యక్తి పేరులో పెన్నిది ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని సత్సంబంధమైనటువంటి విధి విధానం ఆచరించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా. నామనక్షత్రంచే సంప్రాప్తమైనటువంటి నామరాశి ప్రాధాన్యత నుంచే శుభాశుభాలు నిర్ణయించాలి కానీ జన్మ నక్షత్రంచే సంప్రాప్తమైనటువంటి జన్మరాశి నుండి శుభాశుభములు నిర్ణయించరాదని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పక తప్పదు. కొన్ని సంవత్సరాల నుంచి మీ పేరును పిలుస్తున్నారు చాలామంది. అలా పేరును పిలిచినప్పుడు ఆ పేరులో దివ్యవంతమైన శక్తి సంపద ఉంది. ఆ శక్తి యొక్క తత్వచింతన మీ పేరులో పెన్నిదిగా మారిపోతుంది. అందుచేత అందరూ పిలిచేటువంటి అసలు సిసలైన నామం ఉందే ఆ నామం ప్రకారమే మీరు గృహ నిర్మాణం చేపట్టడం సర్వవిధ శ్రేయోదాయకము అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. నామనక్షత్రము చేత సంప్రాప్తమైనటువంటి నామరాశి ప్రాధాన్యత నుంచే శుభాశుభములు నిర్ణయించాలి అని చెప్పేసి మనకు వాస్తురత్నావళి అనేటువంటి గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. నామానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే దిక్కులు, మూలలు, వర్గాధిపతుల యొక్క ప్రభావం వాస్తులో గృహబలరీత్యా గ్రహించక తప్పదు సుమా. దిక్కులు మనకు 4: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే మూలలు 4: ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి. ఈ యొక్క తూర్పు దిశ ఉంది చూసారా, ఈ తూర్పు దిశలో ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఆ అనేటువంటి పేరుంటే ఇంకా మంచిది. తూర్పు దిశకు వర్గాధిపతి గరుత్మంతుడుగా ఉన్నాడు.
దిశాధిపతి ఎవరు? ఇంద్రుడు. ఆయం ధ్వజాయం అవుతుంది. అక్కడ నిర్మాణం చేసేటప్పుడు ధ్వజాయం పెట్టి చక్కగా కొలతలు వేసి ఆ యొక్క పేరులో పెన్నిదికి తగ్గట్టుగా చెయ్యాలన్నమాట. ఈ ఆయము 4 దిక్కుల గృహాలకి కూడాను ఉపయోగించవచ్చు అంటోంది శాస్త్రం. ఇకపోతే పశ్చిమంలో ఉంది చూసారా, పశ్చిమంలో ఉండేటువంటిది సహజసిద్ధంగా తా అనేటువంటి అక్షరానికి సంబంధించిందిగా ఉంటుంది. దాన్నే మనం తావర్గు అని చెప్పేసి చెప్తాం. వర్గాధిపతి సర్పంగా ఉంటుంది. పశ్చిమానికి శత్రు దిశగా చెప్పడం జరుగుతుంది వీళ్ళకి. తూర్పు వర్గాధిపతి గరుత్మంతుడుగా ఉంటాడు. పశ్చిమానికి దిశాధిపతి వరుడుగా చెప్పబడ్డాడు. పశ్చిమానికి స్వదిశ ఆయం వృషభాయము. ఉత్తర దిశను సహజసిద్ధంగా యావర్గుగా చెప్పడం జరుగుతుంది. ఈ వర్గాధిపతి ఏనుగుగా చెప్పబడ్డాడు. ఉత్తర దిశాధిపతికి కుబేరుడుగా ఉంటాడు. ఆయాధిపతి కుబేరుడే. ధ్వజ, వృషభ, గజాయముల యొక్క నిర్మాణాలు మధ్యమ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. సింహాయనము శత్రువాయనంగా చెప్పబడుతుంది. అందుచేత సింహాయనం పెట్టి నిర్మాణం చేయకూడదు ఈ యావర్గు వాళ్ళు. ఇక ఆగ్నేయంలోకి వచ్చేటప్పటికల్లా ఆగ్నేయ దిశను కావర్గుగా చెప్పడం జరుగుతుంది. వర్గాధిపతి మార్జాలంగా చెప్తాం. ఆయం ధూమాయంగా చెప్పబడుతుంది. నైరుతి దిశను టావర్గుగా చెప్తారు. వర్గాధిపతి శునకంగా చెప్పడం జరిగింది. శత్రుదిశ చావర్గం అవుతుంది. ఈశాన్యం నైరుతి మూలలకు దిశాధిపతి నైరుతి. ఈ దిక్కుకు ఆయం శ్వాసాయము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక వాయవ్య దిశకు వచ్చేటప్పటికల్లా వావర్గు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వర్గాధిపతి ఎలుక అవుతాడు. దిశాధిపతి వాయుదేవుడిగా చెప్పబడతాడు. ఈ దిశకు ఖరాయము. ఆగ్నేయం శత్రువాయం అవుతుంది. ఈ దిశలో నిర్మాణాలకు ధూమాయము చేయకూడదు అని చెప్పేసి శాస్త్రం. ఇక ఈశాన్యం దగ్గరకు వచ్చేటప్పటికల్లా అది శావర్గుగా చెప్పబడుతుంది. వర్గాధిపతి కుందేరు. ఈ దిశకు కాకాయము శ్రేష్టం. వర్గశత్రువు శునకం. దిశాధిపతి ఈశానుడు. శ్వాసాయనము ఈ దిశకు పనికిరాదు. ఈ విధంగా వర్గుల్ని బట్టి కూడాను దిశలను నిర్ణయం చేస్తూ నిర్మాణం చేసేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ అసలు సిసలైనటువంటి వాస్తు సూత్ర ప్రాతిపదికలను ఆధారంగా చేసుకొని చక్కటి గృహ నిర్మాణం కనుక చేపట్టినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమవుతుంది. పూర్వీకులైనటువంటి తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి స్థిరచరాస్తులను అంటే వచ్చినటువంటి భూమిలో నిర్మాణం కనుక చేసినట్లయితే ఈ వర్గుల యొక్క ప్రభావం అంతగా తీసుకోరాదు. అంటే పూర్వీకుల నుంచి సంక్రమించింది కాబట్టి వారి యొక్క ఆశీస్సుల తత్వచింతన ఆ యొక్క స్థలంలో చక్కగా పనిచేస్తుంది సుమా అని కూడా చెప్పక తప్పదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఏకముఖి రుద్రాక్ష ఎంతో అరుదైనది. దీన్ని శివాత్మక రుద్రాక్షగా వ్యవహరిస్తారు. దీన్ని మహిమాన్వితమైనదిగా కూడా భావిస్తారు. మంత్రసిద్ధికి ఇది బాగా ఉపకరిస్తుంది. సిరి సంపదలు, కీర్తి, జీవన వృద్ధికి ఈ ఏకముఖి రుద్రాక్ష ఉపకరిస్తుంది. సూర్యగ్రహ రీత్యా దోషాలు ఉన్న వారికి ఏకముఖి రుద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. దోషాలను దూరం చేస్తుంది. ఈ ఏకముఖి రుద్రాక్షని కెంపుతో కలిపి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. క్లిష్ట సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. రుణ ఒత్తిళ్లు దూరం కావాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. రుణ బాధలు దూరం చేసుకోవటానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి తామర గింజల మాల అలంకరించి 108 కమల పుష్పాలతో పూజించి అదే రోజున తామరమాలతో సింహద్వారాన్ని కూడా అలంకరించాలి. ఆ రోజు పాలను పొంగించి అందులో బియ్యం, బెల్లం, ఇలాచీలకు వేసి పరమాన్నం చేసి అమ్మవారికి
నైవేద్యంగా నివేదన చేయాలి. కుటుంబ సభ్యులందరూ ఆ పదార్థాల్ని భక్తి శ్రద్ధలతో పవిత్రమైన దానిగా భావించి ప్రసాదంగా స్వీకరించాలి. పూజ చేసేటువంటి వారు ఒంటిపూట భోజనం చేసి నేలపై పరుండడం చాలా మంచిది. ఇలాంటి ప్రక్రియల ద్వారా రుణ బాధలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. రేపు ధనిష్ట శతభిష నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నూతన విద్యలు ప్రారంభించడానికి, నూతన విద్యలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గృహానికి సంబంధించిన కీలకమైన దస్తావేజులు వ్రాయించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. లలిత కళలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి, నూతన ఆభరణాలు ధరించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఎల్లవారు నిరుగనొల్లని ధర్మువు బేల నీకు చెప్పనేలవలసే చిరుతవానికింత తరుసంటి పలుకులు సంధి వృద్ధజనములున్న చోట. మూఢుడా, ఇంతమంది పెద్దవాళ్ళు సభలో ఉన్నారు, భీష్మద్రోణాదులు. ఇంతమంది పెద్దలు ఉన్న చోట వాళ్ళు చెప్పాలి ధర్మం గురించి. నువ్వెవడివి? చిన్న కుర్రవాడివి. పెద్ద ధర్మం తెలిసిన వాళ్ళు నువ్వు మాట్లాడతావేమిటి? వాళ్ళు మాట్లాడాలా, నువ్వు మాట్లాడాలా? మరి భీష్మద్రోణుల్ని పట్టుకుని ఈ ముసలాళ్ళు అని తన్నన్నప్పుడు ఏమైంది ఈ ధర్మం? అంటే దేనికి వాడుకుంటూ ఉంటాడు ఎప్పుడు అంటే, కురుపాండవుల మధ్య దూరం పెరగాలి, యుద్ధం రావాలి, దానికోసమే. అంతేగాని నిజంగా పెద్దరికం ఇచ్చి మాట్లాడేవాడైతే ఆ రోజున ఈ మాట అనకూడదుగా. భీష్మద్రోణులు మాట్లాడినప్పుడు ఇందాక నేను చెప్పిన మాట. ఇప్పుడు వికర్ణుణ్ణి కూర్చోపెట్టేయడానికి మాత్రం సభలో ఇంతమంది పెద్దలుంటే తగుదునమ్మా, నేనే పెద్దవాడిని, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి నీకు తగిన స్థాయిలో నువ్వు మాట్లాడు, కూర్చో అన్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక సమస్యని సమస్యగా పరిష్కరిద్దాం అనుకున్న వాళ్ళు బయలుదేరితే సమస్య పరిష్కారం అవుతుంది. అసలు ఎందుకు పరిష్కారం అవుతుంది అంటే, ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు సృష్టించనిది, అసలు ఈశ్వర సృష్టిలో లేనిది ఏదైనా ఉంటే సమస్య. ఆయన సమస్యకు సృష్టికర్త కాడు. ఆయన సమస్యలను సృష్టించలేదు. సమస్యకి సృష్టికర్త ఎవడు అంటే మనుష్యుడే. ఆయన నీ ప్రతి వాడికి ఏదో ఒక సమర్థతనిస్తాడు, ప్రతివాడు బతకడానికి ఏదో అవకాశం ఇస్తాడు. నువ్వు ఇలా ఉండు అంటాడు. కానీ మనసని ఒకటి ఉందే, దాని తమాషా. ఇవాళ బాగుంటుంది, రేపు వాడంటే ఇష్టం ఉండదు, ఎల్లుండి ఇంకోడంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు బాగుంటుంది, కాసేపు ఆగి బాగుండదు. సమస్యలన్నిటికీ సృష్టికర్త మనుష్యుడే. మనిషి సమస్యని సృష్టించుకుని ఆ సమస్య నుంచి తాను బయటపడలేకపోతే నింద ఈశ్వరుణ్ణి చేస్తుంటాడు. సమస్యకి సృష్టికర్త ఈశ్వరుడు కానే కాడు, సమస్యకి సృష్టికర్త మనుష్యుడే. ఎందుకని అంటే ఒక్క మాట చెప్తున్నాను, దేన్నైనా సరిపెట్టేసుకోగలిగితే వాడికి సమస్య లేదు. శంకరులు అంటారు, కోపీనవంత కలు భాగ్యవంత అంటారు. సర్దుకుపోయే లక్షణం అంటారు చూడండి పెద్దవాళ్ళు. వాడికి సమస్య ఏది? వాడు ప్రశాంతంగానే ఉంటాడు వాడు. కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించారనుకోండి, అది వేరు. పరిష్కరింపబడిందా పరిష్కరింపబడలేదా వేరు. కానీ సమస్యని పరిష్కరించడం కన్నా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉండి సమస్యని పెంచడం మనసులో ఉందనుకోండి, అది పెద్ద ప్రమాదం. అది సమస్యని జటిలం చేస్తుంది.
వాడక్కడ కూర్చున్నది ఏమిటి? సభలో సభ్యత్వం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటి? కొంత మర్యాదతో మాట్లాడతాడు, సమస్యల పరిష్కారానికి కూర్చున్నాడు అని గుర్తు. కానీ వాడే సమస్యకి సృష్టికర్త అయితే, వాడే సమస్యని పెంచి పెద్ద చేసేవాడైతే ఎంత ప్రమాదం వైపుకెడుతుంది? ఇక్కడ వచ్చింది ఆ ఇబ్బంది. వికర్ణుడు పరిష్కారం కోసమని ఇది ధర్మము కాదు, ఇలా ఎందుకు చేస్తారంటున్నాడు. ఏమో ఏమై ఉండేదో, ఆయన మాట విని విదురుడు మాట విని ఏదో చేస్తే ఏమో ఆ రోజు ఏమై ఉండేదో. పాండవ కౌరవుల మధ్య అంత దూరం జరిగిపోవలసిన అవసరం ఉండేది కాదేమో. కానీ వికర్ణుణ్ణి నోరు మూసు కూర్చో అని కూర్చోబెట్టేసిన వాడు ఎవరు అంటే కర్ణుడు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టేసి ఊరుకుంటే ఇంకొకలా ఉండును. ఈయన ప్రతివాదం వినిపించాడు. త్రికరణ శుద్ధిగా కర్ణుడికి తెలుసు తాను చేస్తున్న వాదన తప్పు, నేను అలా మాట్లాడకూడదు. ఒక పతివ్రతను ఉద్దేశించి, ద్రౌపదీదేవి పతివ్రత, రాజసూయాగంలో అవబృధ స్నానం చేసింది, ధర్మరాజు గారి ఇల్లాలు, పాండవులు అధర్మాత్ములు కారు, క్రమశిక్షణతో కూడిన పరాక్రమమున్నవారన్న విషయం కర్ణుడికి స్పష్టంగా తెలుసు. ఎందుకనంటే అదే కర్ణుడు అనేక పర్యాయములు తర్వాత మాట్లాడుతూ చెప్పాడు, పాండవులు ధర్మాత్ములు, శౌర్యమున్నవారు, క్రమశిక్షణ ఉన్నవారు, దేనికి పడితే దానికి ఉద్రేకపడే స్వభావం ఉన్నవారు కారు అని చెప్పాడు. మరి ఇన్ని తెలిసిన్నవాడు ద్రౌపదీదేవిని కించపరిచి మాట్లాడవచ్చా అంటే ఎందుకు మాట్లాడతాడు అలా అంటే, పరిష్కారం ఏర్పడకూడదు, సమస్య పెద్దది కావాలి. సమస్య పెద్దదైతే యుద్ధం వస్తుంది, యుద్ధం వస్తే తానే అర్జునుడిని చంపాలి, ఆ కీర్తి తనకి రావాలి. అది ఏమిటో ఇంకా మాత్సర్యం అలా ఉండిపోయింది ఆయనకి. దాన్ని దాటలేకపోయాడు. కానీ అదే మహాభారతానికి మహోపకారం చేసి, ఆయన తెలియకుండా మహోపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు అందరి ముందు, ఏమిటి వికర్ణ నువ్వు మాట్లాడుతూ అధర్మంగా జయింపబడింది, అధర్మంగా జయింపబడింది అంటావేంటి? ధర్మాత్ములైన వారు సభలో ఎందలో ఉన్నారు, భీష్మద్రోణాదులు, వీళ్ళందరూ చూస్తుండగా పందెం ఒడ్డినవాడు ధర్మరాజు. ధర్మరాజు కన్నా ధర్మాత్ముడివి అనుకుని నీకు తెలుసా ధర్మం? ధర్మరాజు ఒడ్డాడు. ఆమె ఏకవస్త్ర అంటున్నావు. ఆమె ఏకవస్త్ర అని వెనకేసుకు రావలసిన అవసరం ఏం లేదు, ఆమెను అలా అనకూడదు అన్న విషయం కర్ణుడికి తెలియదా? ఎందుకన్నాడు? అలా అంటే ఆ సభలో సంతోషించేవాడు ఎవరు? దుర్యోధనుడు ఒక్కడే. దుర్యోధనుడు ఒక్కడు సంతోషిస్తాడని అంత మాట అనొచ్చా? ఎవరు అంగీకరిస్తారు కర్ణుడి యొక్క ప్రసంగాన్ని? అయితే కర్ణుడన్న ఈ మాట అన్యాపదేశంగా దుర్యోధనుడికి ఇంకొకలా అర్థమైంది. ఈయన ఏం చెప్తే అది ఆయనకు ఆదేశంలా వినపడుతుంది. ఇప్పుడు ఎంత దూరం జరిగిపోయింది కథ అంటే, వెంటనే భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు. ఏ దుర్మార్గుడైన దుశ్శాసనుడి యొక్క గుండెలు కురుక్షేత్ర మహాసంగ్రామ భూమి యందు పెద్దలందరూ చూస్తుండగా బద్దలు కొట్టి దోషిటితో నెత్తురెత్తి నోటి దగ్గర పెట్టుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు దుర్యోధనుడి తర్వాత వాడు దుశ్శాసనుడు. భీముడు ప్రతిజ్ఞ చేసేశాడు అంటే దుశ్శాసనుడి మరణం ఖాయం అయిపోయింది కదా, చాలా దూరం జరిగిపోయారు కదా అన్నదమ్ములు. అది ఒక్క జూదం దగ్గరే ఆగిపోయినట్టుంటే దానికి మరమ్మత్తు చేయడం తేలికే. ఏదో జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి అనడం తేలిక. చెయ్యరాని పని, చెయ్యకూడని పని, మనసులో ఎప్పుడూ ఇక అంగీకరించడానికి యోగ్యం కాని పని సభాముఖంగా జరిగిపోయిందా లేదా? ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిపోయిందా? శ్రీకృష్ణ భగవానుడు కాపాడబట్టి కదా తల్లి యొక్క గౌరవ మర్యాదలు నిలబడ్డాయి. ఇది ఇక పాండవులకి జీర్ణం అవుతుందా జీవితంలో ఎప్పుడైనా? ఇక జీవితంలో ఎప్పటికైనా కురుపాండవులు కలిసి ఉండగలరా? ఇక కలవడానికి వీలు లేని రీతిలో బదలగొట్టేసింది ఎవరప్పుడు? కర్ణుడేనా? ఆ మాట అన్నది ఆయనేనా మొదట? ఆ మాట అన్నందుకేనా ఇక కలపడానికి వీలు లేని రీతిలో విడిపోయారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ